హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలతో మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారు కదూ! మరి లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి "నువ్వు అబద్ధం చెప్తున్నావా?" అని మనం పిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఆర్ యూ లయింగ్? ఆర్ యూ లయింగ్ అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా అని. అలాగే ఏమైనా సరే పర్వాలేదురా అని అడగడానికి కమ్ వాట్ మే. కమ్ వాట్ మే అంటే ఏమైనా సరే పర్వాలేదు అని. అలాగే నీకేమైనా హోంవర్క్ ఉందా అని అడగడానికి డూ యూ హ్యావ్ ఎనీ హోంవర్క్. డూ యూ హ్యావ్ ఎనీ హోంవర్క్ అంటే నీకేమైనా హోంవర్క్ ఉందా అని. అలాగే భయపడకు అని చెప్పడానికి డోంట్ బీ అఫ్రైడ్. డోంట్ బీ అఫ్రైడ్. అలాగే అలాంటి శబ్దం చేయడం ఆపు. స్టాప్ మేకింగ్ సచ్ ఏ నాయిస్. స్టాప్ మేకింగ్ సచ్ ఏ నాయిస్ అంటే అలాంటి శబ్దం చేయడం ఆపు అని. అలాగే జాగ్రత్తగా నడువు అని చెప్పడానికి వాక్ కేర్ఫుల్లీ. వాక్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా నడువు అని. అలాగే నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ బిజీ ఎట్ ద మూమెంట్. ఐఎమ్ బిజీ ఎట్ ద మూమెంట్ అంటే నేను ప్రస్తుతం బిజీగా ఉన్నానని. అలాగే లైట్ వేయి అని చెప్తూ ఉంటా కదా, టర్న్ ఆన్ ద లైట్. టర్న్ ఆన్ ద లైట్ అంటే లైట్ వేయి అని. అలాగే నీళ్లు త్రాగు అని చెప్పడానికి డ్రింక్ వాటర్. డ్రింక్ వాటర్. అలాగే నన్ను అడుగు ఆస్క్ మీ. ఆస్క్ మీ అంటే నన్ను అడుగు అని. అలాగే అది తీసుకురా అని చెప్పడానికి బ్రింగ్ ఇట్. బ్రింగ్ ఇట్ అంటే అది తీసుకురా అని. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్‌ని మనం పిల్లలతో రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళతో అవసరాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉండండి. మాట్లాడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. మరొక యూజ్‌ఫుల్ వీడియోతో ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.